కేరళకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి కేరళకు వెళ్లారు. ఆదివారం తిరువనంతపురంలో జరగనున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేరళ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 3,000 కోట్ల పనులకు నెలాఖరులోపు కార్యాచరణ. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. టూరిస్ట్ స్పాట్గా మీరాలం చెరువు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి 3 నెలల్లో డిపిఆర్ సిద్ధం చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఔటర్ టు RRR కు రేడియల్ రోడ్డు. వండర్లా ఔటర్ ఎగ్జిట్ నుంచి చెన్నంపల్లి వరకు సుమారు 43 కిలోమీటర్ల మేర 330 ఫీట్ల వెడల్పు రోడ్డు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కేంద్రంగానే 2 విడతల్లో 1000 ఎకరాల భూసేకరణ. కులగణనతో బీసీలకు సామాజిక న్యాయం. బీసీ కమిషన్ సంఘాల ప్రతినిధులతో మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీల సాధికారితపై వారి సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు చెల్లించండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు భట్టి విజ్ఞప్తి. పాలమూరు రంగారెడ్డిపై కేంద్రం కుట్ర. టెక్నికల్ కారణాలను చూపి జాతీయ హోదా ఇవ్వకపోవడం అన్యాయం. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, ఇతర రాష్ట్రాలకు మరో న్యాయమా? మంత్రి జూపల్లి ఫైర్. బీఆర్ఎస్తో దోస్తీ వల్లే ఆప్ ఓటమి. తెలంగాణలో బీజేపీ ఎన్నటికీ అధికారంలోకి రాదు. మళ్లీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఢిల్లీ ఫలితాలపై కేటీఆర్ ఆనందం. రాష్ట్రంలో కేసీఆర్-కేటీఆర్ శకం ముగిసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహిళల చేతికి 15,000 కోట్లు. స్పీడ్గా కొనసాగుతున్న బ్యాంకు లింకేజీ లోన్ల మంజూరు. టార్గెట్ 18,000 కోట్లు. ఇప్పటికే ఇచ్చింది 15,000 కోట్ల పైనే. నేతన్నకు అభయ హస్తం. వయసు సడలింపుతో అన్ని కుటుంబాలకు ప్రయోజనం. చేనేత, పవర్లూమ్ కార్మికులకు నేతన్న భద్రత. నేతన్న పొదుపుతో రెట్టింపు డబ్బులు. తక్షణ అమలుకు గైడ్లైన్స్ జారీ చేసిన సర్కార్. హైదరాబాద్ వైద్య రాజధాని. చికిత్స కోసం నగరానికి ఏటా వేలాది మంది విదేశీయులు. అత్యంత క్లిష్టమైన వైద్య సమస్యలకు పరిష్కారం. నగరంలో నిష్ణాతులైన వైద్యులు, సాంకేతిక సదుపాయాలు. విదేశాలతో పోల్చుకుంటే ఖర్చు తక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ. సన్న అన్నిటికన్నా మిన్న. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 60% సన్న రకాల వరి సాగు.